సాధారణంగా వాయుగుండం ఏర్పడితే ఈదురుగాలులు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ ఈసారి వాయుగుండమే తికమక పడుతుంది. సముద్రంలోనే దిశ లేకుండా పయనిస్తూ బలహీనపడుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దారి తప్పినట్టుగా మారి అటు ఇటు తిరుగుతూ ప్రస్తుతం చెన్నైకి 480 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 430 కిలోమీటర్లు, గోపాలపూర్కి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వారం రోజుల పాటు అల్పపీడనంగాను తర్వాత వాయుగుండంగా బలపడిన సమయంలో గాలిలో తేమనంతటినీ లాగేసుకుంది. దీంతో సముద్రంలో మొత్తం పొడిగాలుల వాతావరణం ఏర్పడింది. తేమగాలులు లేకపోవడంతో వాయుగుండం దిక్కుతోచని స్థితిలో పడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది తూర్పు ఈశాన్య దిశగా నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే శనివారం రాత్రి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి మరింత బలహీన పడుతుందని, దీని ప్రభావం రాష్ట్రంపై ఇక ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఆదివారం మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఈ నెల 24, 25 తేదీలో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఈ రోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణంగా 590 కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్ గానే ఇంకా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్ లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట, అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ లో వెళ్తూ క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్, అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 24 అవర్స్ కానీ గ్రాడ్యువల్ గా దీని యొక్క ఇంపాక్ట్ మనకి తగ్గిపోతూ వస్తుంది. 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాకు 1-2 చోట్ల మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. హెవీ రైన్స్ కానీ హెవీ రైన్స్ ఫోర్కాస్ట్ మాత్రం ఇవ్వటం లేదు.